దినాలు ఏ విషయాలైతే నువ్వు మార్చుకుంటున్నావు, ఈ 6 దినాలు ఏదైతే నువ్వు నడుగుతూ ఉన్నావో, ఇది చివరి దినము మాకి ఆయన ఎదుగో అగ్నిలాంటి శక్తి చేత ఎదుగో పాపములు కాల్చి వేసి అమోఘమైనటువంటి పరిస్థితుల పైన మనం ఆధారపడదు. ఎంతమంది మనస్సులో దేవుడు నామని మైపలుదామా? హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు. పిల్లలు మీరు చేతుల పైకి ఎత్తాలరా? చెల్లెలు తమ్ముళ్ళు మీరు చేతుల పైకి ఎత్తండి. చేతుల పైకి ఎత్తాలి. కింద రకాలు ఇలా కాదు 2 చేతుల పైకి ఎత్తండి. పూర్తిగా చక్కగా నింపే దేవుడిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజాని భవనములో ప్రేయింబవళ్ళు పేచియుందును. యేసు అందరూ పాడండి. రేయింబవళ్ళు పేచియుందును. స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచేదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. యేసు రాజా నీ భవనములో ప్రేయింబవళ్ళు పేచియుందును. యేసు రాజా నీ భవనములో ఆమేన్ ప్రేయింబవళ్ళు పేచియుందును. ఆమేన్. నా బలమా నా కోట ఆరాధన నీకే. పాడండి. నా బలమా పోయిన సంగతులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఎంతగానో మరి తుఫాను పోయిన వారం తుఫాను భయంకరంగా చెప్పినప్పుడు ఆ వారం మానుకుని మరి లగ్నవారంలో దేవుడు ఈ రీతిగా కృతజ్ఞత కొడుకులు ఉపవాస దినములు ప్రకటన చేసుకుని ఈ రీతిగా జరిపించిన దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి సోమవారం నుండి శనివారం వరకు ఎంతగానో మంచిగా దయచేసి వచ్చి
అనేక విధములుగా 6 పాస్టర్ గారు 6 విధములుగా దేవుడు వారితో దర్శించి వారి ద్వారా మాట్లాడేది నమ్ముతున్నాను. మరి నేనైతే ఫస్ట్ మాట మరి నేను చెప్తున్నాను. మరి ఆ పాస్టర్ గారు మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి అని ఆయన దైవజన్ ద్వారా మాట్లాడాడు. అవును, మనం ఏదైనా ప్రార్థన ద్వారా మనం ఏదైనా చేసుకోగలము. ముందు మనలో ఈ విశ్వాసం ఉండి మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు నిజంగా మనకి ఏదైనా కార్యం చేయగలడని నేను నమ్ముతున్నాను. మరి నేనైతే ఎల్లప్పుడూ ప్రార్థించాను. దేవుడు నమస్కారం ఎంత ఘనంగా నడిపించిన దేవుడికి చెల్లిస్తున్నాను. దేవుడికి స్తోత్రాలు. మీ అందరికీ దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించును గాక. నెక్స్ట్ ఉపవాస ప్రార్థనలో సోమవారం నుంచి శనివారం వరకు జరిగిన ఉపవాస ప్రార్థన గారు 2 కొరింథీయులు 8వ అధ్యాయం 1 నుంచి మాట్లాడిన కొరింథీ సంఘానికి దేవుడు చెప్తున్నాడు. మాసిదోనియా సంఘం వల్ల కొరింథీలో ఉన్నటువంటి సంఘం గురించి పౌలు చెప్తున్నాడు. మాసిదోనియా సంఘం చాలా చిన్న సంఘం, నిరుపేదలైనా వాళ్ళు బహుశ్రమలు వచ్చినప్పుడు అత్యధికంగా సంతోషించారు. నిరుపేదలైనా సరే రాత్రిత్వం కలిసి దేవుడికి ఇచ్చారు. మొదట ప్రభుకి ఇచ్చారు, వాళ్ళు తర్వాత తమను తామే చూసుకున్నారు. అలాగే మనకి కూడా సేవకుని ప్రేమించారు. ఆత్మ విషయంలో మనం వెతుగలిగి ప్రార్థన చేయాలని. అలాగే 2వ రోజు జాషువా గారు చెప్పారు ఆత్మ విషయం గురించి, మనం ఆత్మలో వెనకబడితే ముందుకు వెళ్ళాలని. అలాగే 3వ రోజు వేసవాబిక దేవుడు మాట్లాడాడు. 4వ రోజు రహన్య అందరితో దేవుడు ఆత్మ గురించి మాట్లాడాడు. అందుకే దేవుడు చెల్లిస్తున్నాను. వెనకబడితే ఉపవాస ప్రార్థన ద్వారా మన దేవుడు తెలుసుకోవాలని దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అసలు సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి. అలాగే సంఘంలో అనేక మంది దేవుని సన్నిధికి ఇంకా ముందుకు ఆత్మలో నిలబడాలని నేను కోరుకుంటూ చిన్న సాక్ష్యం దేవుడు సాక్ష్యం ఏంటంటే నేను ప్రార్థన పెట్టినప్పుడు ఉపవాసం ఉంటాను లేను అనేది నేను చాలా ఇబ్బంది పడ్డాను. సండే రోజు నేను ఫాస్టింగ్ ట్రై చేద్దామని నేను ఎక్కువ ఉండేవాడిని, కానీ ఈ మధ్యకాలంలో నేను ఉండకపోతే దేవసంగా ఇవ్వడం లేదు, నేను ఉండలేకపోతున్నానని సండే రోజు ట్రై చేసిన అన్నయ్య చెప్తున్నాను. ఇట్లా సరే నాన్న దేవుడు బలపరుస్తాలే నువ్వు చేయగలను చేసేది చేస్తే బాగానే ఉంది. సరే సోమవారం నుంచి నేను ఒక తీర్మానం అనేది పెట్టుకున్నాను. ఒక 6 రోజులు కనుక నేను ఫాస్టింగ్ ఉండాలి, గట్టిగా ప్రేయర్ చేయాలి, ఆయన ఆత్మ పొందుకోవాలని నేను ఆశపడ్డాను. అదేవిధంగా నేను ఉండగలడానికి శక్తినిచ్చాడు, పని చేయడానికి శక్తినిచ్చాడు. నేను వెళ్ళే ప్రయాణం అంతట్లో తోడుకున్నాడు. దేవుడు నాతో ఎంతగానో బలపరిచాడు. కానీ నేను ఆశపడ్డది ఏంటంటే ధోని, నాని, సిద్ధు ఇలా 3 కోసం నేను కాన్సెప్ట్ చేసి ప్రార్థన చేసి వాళ్ళు మారాలి, వాళ్ళు భారతదేశం తీసుకోవాలని నేను చాలా ఆశపడ్డాను. కానీ వాళ్ళు ఎంతగానో నేను చేసేది కానీ ప్రార్థన దేవుడు మరి ఇంకా ఇంకో సమయం ఉందేమో తెలియదు, కానీ వారి వరకు నేను ప్రార్థన చేయమని నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. ఎందుకంటే ఆశపడుతున్నాను దేవుడి గురించి కూడా మీరు ప్రార్థనలు పెట్టాలి. ఆ ఆశ అదే. నేను దేవుడు ఆత్మ నేను పొందుకుని శక్తి పొందుకుని నేను ఎంతగానో నేను బలపడ్డానని నేను నమ్ముతున్నాను. వాక్యం చేత వచ్చిన సేవకులు ప్రతి ఒక్కరితో నేను వాళ్ళు నాతో మాట్లాడినట్టే ఉంది. వాళ్ళు నాకు సూటిగా నన్ను ప్రశ్నించినట్టే నాకు అనిపించింది. మీకు కూడా అలాగే ఉందని నేను నమ్ముతున్నాను. మీరు బలపరచబడాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ఇంకా బలంగా పడాలని, సేవకుడు కుటుంబాన్ని ఇంకా బహుగా బలంగా వాడబడాలని నేను ఆశపడుతున్నాను. ఆ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుంటారు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను మొదటి రోజున ఉపవాసం లేదు, మొదటి రోజున ఉపవాసం ప్రార్థన కూడా నేను రాలేదు. అప్పటి వరకు వద్దామని అనుకున్నాను. రెండో రోజున ఉపవాసం ఉన్నాం. నేను మీకు ఇద్దరిని ఉన్నాము. ఇంకా ఎక్కువ ప్రార్థన చేసుకున్నాం. దొరికిన సమయాన్ని ప్రార్థనగా ఉపయోగించుకున్నాం. అప్పటి నుంచి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్ముడే నన్ను వాడుకున్నాడని నేను నమ్ముతున్నాను. అలాగే నేనేమనుకుంటున్నాను అంటే, రోజు నేను ఒకసారి నా వాక్యం ద్వారా స్వస్థతల గురించి మాట్లాడట్లేదండి, వాక్యం ద్వారా ఇట్లా ఉపాసల గురించి మాట్లాడట్లేదండి, కానీ నాలో నేనే అనుకుంటున్నా. భాష గారు వచ్చిన ప్రతి ఒక్క భాష గారు ఒక్కొక్క అంశం గురించి చెప్పారు. అది నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది. కానీ నాలో నా ఉపవాసాల గురించి వచ్చింది, దశంభాగాల గురించి వచ్చింది. దశంభాగాల గురించి అయితే నా మనసులో నేను దేవునికి వ్యతిరేకంగా అనుకున్నాను. దేవుడు నన్ను క్షమిస్తానని అనుకుంటున్నాను. నేను పశ్చాత్తాపడ్డాను ఆ విషయమై. అయితే స్వస్థ దేవుడు ఒక్క శ్రమ మన మీద పెడుతున్నాడంటే దాని వెనకాల మనకి మంచి అద్భుతాల కోసమే అని నమ్మాను. రాత్రి నమ్మాను.
నాకు ఇద్దరు నా పిల్లలిద్దరూ బాప్తిసం పొందారు. దేవుళ్ళు వెనకబడకూడదు. దూరం వెళ్ళామని కుటుంబాన్ని దీవించమని దేవుని అడుగుతున్నాను. ఎక్కువ వచ్చిన నా అనుదిన ప్రార్థనలో మీ అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ ప్రార్థనలో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని నా చిన్న సాక్ష్యం ముగించుకుంటున్నాను. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయాన్ని మనం తీద్దాం. మొదటి పేతురు పత్రిక. నేను గతంలో కూడా కొన్ని విషయాలు దీని నుంచి నేను జ్ఞాపకం చేసిన నుంచి దేవుడు తగిన సమయమందు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై వెలుగుగా ఉండుడి. మీ విరోధమైన అపవాది గర్జించే సింహం వలె ఎవరు మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన దేవుడు కొంచెము కాలము మీద మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పేతురు కూడా పత్రిక రాస్తూ సంఘంతో చెబుతున్నటువంటి మాట, ఈరోజు శ్రమల ద్వారా వెళుతున్నటువంటి సంఘముతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? చాలా చక్కటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చదివినటువంటి వాక్య భాగంలో 6-7 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటేనండి, మొట్టమొదటిగా ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? శ్రమల గుండానే వెళుతా ఉన్నప్పుడు, ఇదిగో శోధనల గుండా వెళతానే ఉన్నప్పుడు కొన్నిసార్లు నీ జీవితంలో చేదు అనుభవాలు మిగిలిపోతాయి. ఏం మిగిలిపోతాయి అంటండి? గట్టిగా చెప్పండి. ఏం మిగిలిపోతాయి అంట? చేదు అనుభవాలు మిగిలిపోతాయి. అయ్యా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందయా? ఈరోజు మేలును జ్ఞాపకం పెట్టి, ఈరోజు సంఘములో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటేనండి, చాలా చేదు అనుభవాలు కనబడతా ఉన్నాయి. శ్రమల వెంబడి శ్రమలు వస్తా ఉన్నాయి, కష్టం వెంబడి కష్టం వస్తా ఉంది. ఎన్నో శోధనలు కూడా వెళుతుండగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో పేతురుతో రాయిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట్లాడు తెలుసా? నీవు శ్రమల గుండా వెళుతున్నప్పటికీ, నీకు చేదైన అనుభవాలు కలుగుతున్నప్పటికీ నువ్వు ఏ రీతిగా ముందుకు వెళ్ళాలని ఆయన మాట్లాడుతున్నాడంటే రండి, 5వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివితే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్ ఆయన మీద వేయండి. దేవుడి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. శోధనల గుండా వెళ్తా ఉన్నప్పుడు, శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు, కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, ఆ కష్టాన్ని దాటామనుకోండి, మనకి మంచి గుర్తులు మన జీవితాల్లో మిగిలిపోతాయి. కానీ కష్టంలోనే ఉండిపోయాం అనుకోండి, మనకి ఏ అనుభవాలు మిగిలిపోతాయి తెలుసా? చేదైన అనుభవాలు మిగిలిపోతామని ఈరోజు సంఘముతో మాట్లాడుతూ ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు దేవుని చేతి కింద ఉన్నావనే విషయాన్ని అర్థం చేసుకో. నీ బ్రతుకు మారుస్తాడని నువ్వు అర్థం చేసుకో. నీ స్థితిని మార్చగలడని అర్థం చేసుకో. అయితే ఆయన పరిస్థితి మార్చాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? దీన మనస్సు కలిగి ఆయన దగ్గర తగ్గించుకునే స్వభావంలోకి మనము రావలసిన వారముగా ఉన్నాం. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చెబుతున్నటువంటి మాట 5వ అధ్యాయం 7వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా, ఆయన మిమ్మల్ని గూర్చి ఏం చేస్తున్నాడు? ఏం జరుగుతున్న కుమారుడికి ఏం జరగబోతుంది కుటుంబంలో? ఈరోజు నేను అంటాను, వాగ్దానం చేస్తానికి చాలా భయం ఉంది. ఆయన అంటాడు, నేను కునుకను, నీ పట్ల నేను కృప చూపిస్తాను, నిన్ను కాపాడువాడు కునుకడు. నీకు వాగ్దానం ఇచ్చేశాడు, కానీ ఆ వాగ్దానం నెరవేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరుకుంది? ఆయనకు. నువ్వు మర్చిపోవచ్చు నేను చేసిన వాగ్దానాన్ని, నేను మర్చిపోవచ్చు నాకు చేసిన వాగ్దానాన్ని, కానీ మాట ఇచ్చిన వాడు ఏం చేస్తాడో తెలుసా? నేను మాట ఇచ్చాను కనుక ఇదిగో ఉన్నంత కాలము క్షేమకరమైన కృప నా బిడ్డలకు నేను ఇచ్చేయాల్సిందే. ఇదిగో నీకు ఆరోగ్యం ఇస్తానని వాగ్దానం చేస్తాడు, నీకు బలహీనత వస్తుంది, నీకు సమృద్ధిని ఇస్తాను, ఇదిగో నీ కొట్లలో ధాన్యం ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండేలాగా ఇస్తానంటాడు. నీకు ఇందులో కొరత వస్తుంది. అయితే ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు?
వాగ్దానం ఇచ్చిన ఆయన తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. రోజు మాట ఇచ్చి తప్పేవారు చాలా మంది ఉన్నారు కాదండి. ఆయన అంటా ఉన్నాడు కదా, చాలా చక్కటి మాట, నీ కొరకు నేను బాధపడతా ఉన్నాను. బాధపడాల్సిన అవసరం ఏమి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, నెత్తి మీద కూడా అంత చింతేసుకుంటామండి. అయ్యో నాకెందుకు ఇలాంటి బాధ వచ్చింది, అయ్యో నాకెందుకు శ్రమ వచ్చింది, అయ్యో నాకెందుకు కష్టం వచ్చింది, అయ్యో నాకెందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయి, అయ్యో నేనే కదా ఎందుకు ఇలా అయిపోతున్నాను, దేవుడి దగ్గరికి వెళుతున్నాను కానీ నా పరిస్థితులన్నీ ఇలా అయిపోయినాయి. నెత్తి మీద భారం పెట్టుకుని ఒకవేళ ఇంకా మోసుకుని దేవుని మందిరానికి వస్తే ఈ మధ్యాహ్న సమయంలో ఆయన అంటున్నటువంటి మాట్లాడి తెలుసా, నీ కొరకు నేను బాధపడుతున్నా. మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. చేపెట్టుకొని నేను ఇస్తాను చెప్తున్న వాళ్ళందరూ మీరు ఎత్తుకుని చేయకూడదు. రేపు ఏమవుద్దా అని భావం వాళ్ళు భయం వాళ్ళు చేపెట్టుకోండి. చాలా మందికి భయాలు మాత్రం మీ దగ్గరికి వస్తా, నేను సాయంత్రం నేర్చుకుంటాను. పెట్టుకోండి, చేయిట పెట్టుకోండి, పెట్టండి, అందరితో చేపెట్టండి, పెట్టాలి, చేపెట్టండి. యేసయ్యా నా చింత అంతటిని తీసి ఇట్లా నాకులాగా చేయలే స్తోత్రం నమ్మితే యేసయ్య వస్త్రపు చెవులు ముట్టుకున్న ఆవిడ ఎంత విశ్వాసం ఉందో అంత విశ్వాసంగా పెట్టుకుని నా చింత యావత్తు తీసేసి యేసయ్య పైన వేస్తానా. ఎందుకోని మీద ఎవరి మీద వేయాలి? వాడు ఎలా వస్తాడో మన ఇంట్లో తెలియదు. ఒకవేళ శరీరం నెమ్మది లేకుండా ఉండొచ్చు, ఇంకో ఇద్దరి మధ్యలో సఖ్యత లేకుండా ఉండొచ్చు. వాడు ఏ రూపాన్ని వచ్చినా వాడిని జయించాలి అంటే మీ దగ్గర దేవుడి బలం చాలా. ఆ బలం కావాలంటే దేవుడి దగ్గర కూర్చోవాలి, మాట్లాడాలి, నేర్చుకోవాలి, ప్రార్థించాలి. సమృద్ధినిచ్చి అయా ఇదిగో ఎక్కడ కొరత లేకుండా నీ కృపను ఇచ్చి అయా మీరు బలపరచుకోండి. అయా యేసు నామములో యేసు నామమున తండ్రి ఆమేన్.